విద్యుత్ కొరత తప్పదని ముఖ్యమంత్రి చెప్పిన లెక్కలపై గణాంకాలతో దీటైన సమాధానం చెప్పేందుకు సిద్దమని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఐకాసా ప్రకటించింది. పెండింగ్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలంటూ ఈ నెల 5న ఐకాసా ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టనుంది. హైదరాబాద్ లో తెలంగాణ రాజకీయ ఐకాసా కార్యాలయంలో చలో హైదరాబాద్ గోడప్రతిని గోదండరాం ఆవిష్కరించారు. తెలంగాణలో నీటి వనరులు ప్రాజెక్టులు లేకపోవడంతో పంపు సెట్లపై ఆధారపడి తెలంగాణ రైతుల పక్షాన నిలబడి న్యాయం జరిగే పోరాటాలు చేస్తామని ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు. తెలంగాణ ఏరియాలో దాదాపు 15 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న సత్తుపల్లి కానివ్వండి, కేటీపీఎస్ ఎక్స్టెన్షన్స్ కానివ్వండి, కేటీపీపీ భూపాల్పల్లి కానివ్వండి, అదే రకంగా రామగుండంలో ఉన్న పవర్ ప్లాంట్, కరీంనగర్ లో ఉన్న పవర్ ప్లాంట్స్ ఇవన్నిటినీ కూడా ఇమీడియట్ గా టేకప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ డిమాండ్ తో, అదే రకంగా కొత్తగా శాంక్షన్ అయిన పోస్టులలో మా ఫెయిర్ షేర్ ప్రిన్సిపల్స్ అన్ని కూడా మాకు వర్తించేటట్టుగా మా అసోసియేషన్లకు అందరి మిత్రులను కలిసి ఒక ఎజెండాతో రేపు 5వ తారీఖున ఒక మహాధర్నా ప్రోగ్రామ్ ని, అదే రకంగా ఒక భారీ బహిరంగ సభను కూడా నిర్వహించాలని చెప్పేసి కలిసి అన్ని సంఘాలుగా ఒక 22 సంఘాలు కలిసి ఈ ఎజెండాను తీసుకోవడమైంది. పంపు సెట్ల మీద ఆధారపడినటువంటి రైతాంగం మొత్తంగా కూడా అనేక తెలంగాణ జిల్లాలో లక్షలాది పంపు సెట్లతో కరెంట్ వస్తే తప్ప తడివారన్నటువంటి ఒక పరిస్థితి నుండి మొత్తం నిరంతరాయం కరెంటు వచ్చే విధంగా ఈ పవర్ ప్లాంట్లన్నీ నిర్మించుకొని ఒక తెలంగాణ నవ తెలంగాణను నవ పునర్నిర్మాణంలో రైతులకి ప్రజలకి అందరికీ నాణ్యమైనటువంటి కరెంటు, నిరంతరాయం కరెంటు వచ్చే విధంగా మా ఉద్యోగులందరూ కూడా అవసరమైనటువంటి ఇప్పటికంటే కూడా 10 గంటలు ఎక్కువ చేసి పనిచేస్తామని అనేక సందర్భాల్లో వాళ్ళు హామీ ఇచ్చారు. తప్పకుండా ఈ పవర్ ప్లాంట్ల క్లియరెన్స్ కోసం మొత్తం ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీగా, తెలంగాణ ఎన్జిఓస్గా, తెలంగాణ జేఏసీగా మేము ఎప్పుడు వాళ్ళు అంటూ ఉంటాం.